జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ శివాలయం నందు శివోహం కమిటీ తరపున అన్నప్రసాద వితరణ చేయాలనే ఒక సంకల్పం సూర్యనారాయణ రెడ్డి గారు మొదటికి వచ్చి ఈయనను ఒక కమిటీ తయారు చేసినాడు. ఎవరు? శివోహంని కమిటీ తయారు చేసి రాంప్రసాద్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, నారాయణ గారు వీళ్ళు పెద్దలు దాతల దగ్గరికి వెళ్ళి అన్నప్రసాదం చేయాలని శివాలయంలో పెట్టినాము కనుక దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ప్రజలకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమానికి మీరు ముందుకు వస్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏ రోజు దీన్ని స్థాపించినారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గత 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. కనుక ఈ కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలు మరియు భక్తాదుల సహాయ సహకారాలు ఈ శివోహం కమిటీ స్థాపించినటువంటి పెద్దలు అందరూ ఎల్లవేళలా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ శివపరమాత్మలో ఆశీస్సులు కూడా ఉండాలని ప్రజలందరికీ వీళ్లకు ఆ శివపరమాత్మలు ముఖ్యంగా వీళ్లకు పెద్దలకు శివోహం కమిటీ పెద్దలకు ఆశీర్వచనం చేసి తర్వాత ఈ కార్యక్రమం ఆగకుండా నడపాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పొద్దుటూరులో ఈ శివాలయంలో భోజనం పెట్టాలని మనసులో కలిగిన రోజు నుంచి ఒకరోజు మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఇక్కడ ఓపెన్ చేసినాము. ఆ పొద్దు టెంకాయ కొట్టినాము. ఆ పొద్దే నాకు గ్రూప్ తయారైనారు. ఆ పొద్దు నేను అందుకు టెంకాయ కొట్టిన రోజే ఆ గ్రూప్ ఇప్పటికీ ఉంది. అయితే ఆ భగవంతుడు మాతో మంచిగా నడిపిస్తున్నాడు. ఒక్క సోమవారంలో కూడా 10 నిమిషాలు లేటు లేకుండా ఎప్పుడు ఎత్తుకున్నా 12:30కు మేము భోజనం పెట్టినున్నాము. పెట్టేదంటే కూడా భోజనం ఎక్కడ వాడలేదు. 10 మంది బాగా తృప్తిగా తిని ఇక్కడ బాగా ఉందని ప్రతిరోజు మమ్మల్ని మంచిగా పెడుతుందని చెబుతూ వాళ్ళు బాగా తింటా అన్నారు. మేము ఇంతకంటే 4 దాటి 5వ సంవత్సరం అడుగు పెట్టాము. ఇప్పుడు 5వ సంవత్సరం అడుగు పెట్టాము. ఎప్పుడు మిస్ లేదు, ఎప్పుడు వారాలేదు, భోజనం కూడా వారాలేదు, ఎప్పుడే కానీ లేటు లేదు. మాకు భోజనం చేసే వ్యక్తులు మంచి వ్యక్తులు, వాళ్ళు కూడా నేను చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేసేది ముందు ముఖ్యమైన పాత్ర కాబట్టి. అందులో మీరు మాకు విలేకరులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఎందుకంటే మీరు శివాలయంలో ఇంత భోజనం పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, అప్పుడప్పుడు మిమ్మల్ని గౌరవిస్తున్నారు. మీరు కూడా మాకు తోడ్పాటుగా ఉండాలని, ఈ సంవత్సరం ఎప్పటికీ నడచాలని, నడుస్తుందని చెప్పుతూ సేవించుకుంటున్నాను. ఈ శివోహం కమిటీ ఏర్పడి దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి అయిపోయి 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. దాతల సహకారంతో ప్రజలందరికీ పేద ధనిక వ్యత్యాసం లేకుండా ప్రజలందరికీ 12:30 నుంచి ప్రతి సోమవారము 12:30 నుంచి పూర్తి అయ్యేంత వరకు దాదాపు 500 నుంచి 600 మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇది శివోహం కమిటీ ద్వారా జరుగుతుంది. ఇది దాతల సహకారంతో జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ సహకరించి చక్కగా ఆహారాన్ని ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.